అది హైదరాబాదులోని ఒక ఎంబీఏ కాలేజ్. అక్కడి విద్యార్థులందరూ చాలా హడావిడిగానూ ఆనందంగానూ ఉన్నారు. ఎందుకంటే మరుసటి రోజు జరగబోయే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అందరూ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, వాళ్ళ ఆనందానికి ఇంకో కారణం కూడా ఉంది. అది ఇటీవల ఆ కాలేజీలో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో వీరిలో చాలామందికి ఏదో ఒక కంపెనీలో జాబ్స్ దొరికాయి. ఇక ఇక్కడి వాతావరణాన్ని కొంచెం బాగా గమనిస్తే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్కడు మాత్రం ఏదో ఆలోచిస్తూ చాలా బాధగా ఉన్నాడు. ఇక వీడి విషయానికొస్తే పేరు విష్ణు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. అంతేకాదు, వీడు చదువులోనూ మధ్యతరగతే, అంటే యావరేజ్ స్టూడెంట్ అన్నమాట. వీడికి ప్రపంచంలో ఏ పనైనా అందరికంటే కొత్తగా మరియు బెటర్గా చేయగలను అనే నమ్మకం. అర్థమైందనుకుంటాను. ఇక జరగబోయేదేంటో మీరే చూడండి. యా అమ్మయ్యా, వి గాట్ ఇట్. పదరా మామ, క్యాంటీన్కి వెళ్ళి పార్టీ చేసుకుందాం. ఈ న్యూ ఇయర్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలంతే. సరే చేసుకుందాంలే గాని క్యాంటీన్లో కాదు, క్లాస్ రూమ్లో చేసుకుందాం. అప్పుడైతే మనతో పాటు ఈ పార్టీ ఇంకొకటికి కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. రైట్. నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. ఈ రోజుతో నీ హెడేక్ నాకు పర్మనెంట్ గా పోతుంది. ఇక నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఎనీవే, నేను వెళ్ళాలి. గుడ్ బై ఫర్ ఎవర్, గుడ్ బై ఫర్ ఎవర్, గుడ్ బై ఫర్ ఎవర్, గుడ్ బై ఫర్ ఎవర్, గుడ్ బై. మొత్తానికి మన బ్యాచులర్కి జాబ్స్ వచ్చినట్లే కదరా? అవునరా, అందరికి వచ్చినట్లే. ఎంబీఏ కంప్లీట్ అయింది, జాబ్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంట్రా? ఏముందిరా మామ, కష్టపడి ఒక 2 ఏళ్ళు ఇదే కంపెనీలో జాబ్ చేసుకుంటాను. ఈలోపు పెళ్లి చేసుకుంటే ఒక 10 లక్షల కట్నం వస్తుంది. దాంతో అట్నుంచి దుబాయ్ చెక్కేస్తా. ఆహా, మరి నీ సంగతి ఏంట్రా? నాకు ఈ జాబ్ ఆప్షనల్ రా. ఎలాగో ఓన్ బిజినెస్ ఉంది. ఏదో ఒక మంచి రోజు చూసి మా నాన్నకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాను. అవునరా, మన విష్ణు గారి సంగతి ఏంటి? వాడికి జాబు రాలేదు, ఓన్ బిజినెస్ లేదు. పాపం ఎలా బతుకుతాడురా? ఏముందిరా, వేడి వేడి సమోసే. ఏంటి బావా, ఇక్కడొక్కడవే కూర్చొని బాధపడుతున్నావు? రావే, నీకు కూడా నేను లోకువైపోయాను. అంతేలే, జాబ్ వచ్చిందిగా, నువ్వు కూడా కామెంట్ చేసి వెళ్ళిపో. చచా, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది? అయినా నీకు జాబ్ వచ్చిందిగా, అందరూ కాలేజీలో ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళు, నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు ఇలా బాధపడుతుంటే నేనెలా హ్యాపీగా ఉండగలను? అయినా ఒక్క జాబ్ రాలేదని నువ్వు ఇలా ఇంతగా బాధపడతావా? అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జాబ్ ఒక్క విషయంలోనే కాదు, అన్నింటిలోనూ అంతే. అప్పుడు కూడా వాళ్ళందరూ నన్ను రెచ్చగొట్టి క్యాంటీన్లో ఆ సంధికి లవ్ లెటర్ ఇప్పించారు. 31st లోపు జాబ్ తెచ్చుకుంటానని దాని దగ్గర ఛాలెంజ్ కూడా చేశాను. అది ఈ రోజు క్లాస్కి వచ్చి నా లవ్ లెటర్ చించి విసిరేసింది. జాబ్ రాలేదని కమెంట్ కూడా చేసింది. కమ్ ఆన్, ఏంటిది? అసలు విష్ణు అంటే ఎలా ఉండాలి? ఈ జాబ్ నీకెంత చెప్పు? అయినా నువ్వు తలుచుకుంటే దీని బాబు లాంటి జాబ్ ని ఒక్క రోజులో సంపాదించగలవు. ఆ కాన్ఫిడెన్స్ నాకు లేదు. అయినా క్యాంపస్లో రిక్రూట్ అవ్వని నాకు వాకిన్లో ఎవరు జాబ్ ఇస్తాడు? సరే రా, వెళ్దాం. ఎక్కడికి? సారీ, నాకు సరదాగా తిరిగేంత మూడ్ లేదు. నువ్వు వెళ్ళు. నువ్వు రా చెప్తా. అక్కడ నీకు ప్రశాంతత దొరుకుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. రా, వెళ్దాం. అది కాదు ప్రియా, నేను స్టాప్ టాకింగ్. నువ్వు వస్తున్నావు అంతే. రా త్వరగా.
నువ్వు రా. నేను రాను. అయినా నేనేం సాధించాలని గుడికి రావాలి ప్రియా? చెప్పు. కావాలంటే నువ్వే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాయి. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. త్వరగా రా. బావా, నేను ఈ టెంపుల్ గురించి చాలా విన్నాను. ఇక్కడ దేవుడు కూడా చాలా పవర్ఫుల్ అట. ఈ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరితే అది తప్పకుండా నెరవేరుతుందంట. ప్రియా కమ్ ఆన్, ఈ కాలంలో కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ రా, ఈ ఒక్కసారి నా కోసం. సరే రా వెళ్దాం. బావా, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? కానీ ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది. ఈ గుళ్ళో ఎవరైనా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎవరూ పక్కన ఉండకూడదు. వాళ్ళు ఒంటరిగానే చేయాలి. సో నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేయి, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. సరే తల్లి, నేను ఒక్కనే వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ప్రతి దానికి చంపుతోంది. భక్త, ఎవరు? నా సమక్షంలో బాధపడుతూ నన్నే గుర్తించలేకపోతున్నావా? స్వామి వేణుగోపాల, ఇన్నేళ్లకు నా పైన దయగలిగిందా స్వామి? కాదు నాయన, ఇప్పుడు ఆ సమయం వచ్చింది. చెప్పు, ఎందుకు ఈ విచారం? ఏం జరిగింది? మీకు తెలియదేముంది స్వామి. నేను కోరుకున్నది, ఆశపడింది ఏదీ నాకు దక్కడం లేదు. ప్రపంచంలో దేన్నైనా సాధించగలనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేకపోతున్నాను స్వామి. ఒకవేళ చేసినా సక్సెస్ కాలేకపోతున్నాను. దానికి నన్నేలా నిందించుచున్నావు? నా క్లాస్మేట్స్ అందరికీ జాబ్స్ వచ్చాయి. అంతేకాదు, ఎవరి ఫ్యూచర్ వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. కొంతమంది బిజినెస్లు, కొంతమంది జాబ్లు. అందరూ క్లియర్ గానే ఉన్నారు. ఒక్క నేను తప్ప. నాకు మాత్రమే ఎందుకు స్వామి ఒక్క అవకాశం కూడా రావడం లేదు? చూడు, సకల లోక పాలకుడునైన నేను నా భక్తులందరికీ సమానంగా, నిష్పక్షపాతంగా అవకాశాలు, కష్టసుఖాలు కల్పిస్తాను. కానీ నీకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకోలేదు. ఎందుకంటే నీ మీద నీకే నమ్మకం లేదు. నా ఉద్దేశం అది కాదు స్వామి. ఉద్దేశమేదైనను దాని సారాంశం ఇదే కదా. ఏది ఏమైనను నీ సమస్యలన్నింటికీ నన్నే కారణం చేశావు. సరే, నీకు రేపటి రోజున ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి ఏ పనైతే చేస్తావో అందున తప్పకుండా విజయం చేకూరుతుంది. నువ్వు ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఒక్క అవకాశమూ ఇచ్చాను. ఒక్కరోజు ముగియక ముందే ఏదైనా సాధించి చూపించు. ధన్యుణ్ణి స్వామి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. రేపటి రోజున ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి ఏ పనైతే చేస్తావో అందున తప్పకుండా విజయం చేకూరుతుంది. కమాన్ కమాన్. ఓ షిట్, 9:30. ఏ కిరణ్, నేను విష్ణు.
అదే నిన్న చెప్పాను కదా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సరేనా మామ, కొంచెం లేట్ అయిపోయింది. జస్ట్ 5 minutesలో రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తాను. నన్ను అక్కడ ట్రిపుల్ దగ్గర డ్రాప్ చేయి. అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. ఓకేరా, నేను రెడీ అయిపోయి ఉంటాను, నువ్వు కొంచెం త్వరగా వచ్చి. థ్యాంక్స్ మామ, బై. ఏంటి అంటే నా పేరు వచ్చిందేమోనని. వస్తే పిలుస్తా అని చెప్పాను కదా, వెళ్ళి కూర్చో. ఆ, ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళి కూర్చో. ఏడికి లోకైపోయా. నేనెవరో తెలుసా? తెలీదండి. మార్నింగ్ 8 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ ఇంటర్వ్యూ కోసం. మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చారా? ఆల్ ది బెస్ట్. నీ ఆల్ ద బెస్ట్ ఎవరికి కావాలి? మరి ఇంకేం కావాలి? మార్నింగ్ నుంచి సింగిల్ ఇడ్లీ తినకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. శుభ్రంగా మెక్కొచ్చి ఇప్పుడు నాకంటే ముందు కూర్చుంటావా? హౌ డేర్ యూ? వెళ్ళి అక్కడ కూర్చో. చెప్తే వెళ్ళిపోతాంగా, దానికి ఇంతలా ఏడవాలా? ప్రతి ఓడి ఇంటర్వ్యూకి వచ్చేయడమే. ఇక్కడ హెచ్ఆర్ బాగా స్ట్రిక్ట్ అంట తెలుసా? మార్నింగ్ నుండి 30 members ని రిజెక్ట్ చేశాడు. వావ్, దట్స్ గ్రేట్ కదా. సరే, బాగా ప్రిపేర్ అయ్యావా? ఏదో పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. రాత్రి పగల్లో బట్టి జాబ్ కోసం వచ్చేస్తారు. మరి మీరు? నేను టాపిక్ ను బట్టి సెకండ్స్ లో ప్రిపేర్ అవుతాను, ఎఫెక్టివ్ గా ఆన్సర్ చేస్తాను. అబ్బో, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ఏ జాబ్, Oh, yeah. యూనో. అయినా దానికి లక్ కూడా కావాలి. అందుకే చూడు. ఏంటి సార్, ఈ కాలంలో కూడా తాయెత్తులు కట్టుకుంటే జాబ్స్ వచ్చేస్తాయా? నీకేం తెలుసా? అన్నీ కలిసి వస్తేనే ఏదైనా సాధించగలం. సరే, ప్రపంచం చాలా పెద్దది, ఏదో ఒక పని చేసుకొని బతుకోపో. ఏంటి భయపడ్డావా? హ్మ్? ఈడెవరు రప్పించోడ్లో ఉన్నాడు. విష్ణు, నేనే అండి. గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఇస్ Hi. విష్ణు. గుడ్ ఈవినింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఎనీవే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరమ్మా నువ్వు? నన్ను ఇంకా ఇంటర్వ్యూ చేయలేదు సార్. సారీ, నీ ప్రొఫైల్ నాకు రాలేదు. అసలు నీ ప్రొఫైల్ ఇచ్చావా? మార్నింగే ఇచ్చాను సార్. నా దగ్గరకైతే రాలేదు. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సార్, ఏంటి? మార్నింగ్ మీకు నా ప్రొఫైల్ ఇచ్చాను కదా, అది హెచ్ఆర్ గారికి ఇచ్చారా? అయినా ఇక్కడ సాఫ్ట్ కాపీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, హార్డ్ కాపీస్ తీసుకోరు. నీ ప్రొఫైల్ ఇక్కడే ఎక్కడ బాగుంటుంది, చూసుకో. గుడ్ ఈవినింగ్ సార్. హే ప్రియా, నీ గురించి ఆలోచిస్తున్నా. ఇంటర్వ్యూ ఏమైంది? సక్సెస్, థ్యాంక్స్. ఇదంతా నీ వల్లే. వావ్, కంగ్రాట్స్. సో జాబ్ వచ్చింది, అంతా అనుకున్నట్లే జరిగింది. ఇంకేముంది, ఈ ఆఫర్ లెటర్ తీసుకెళ్లి ఆ సంధ్య ముందు నించుంటా. అప్పుడైతే చచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తుంది. అక్కడ నుంచి దాన్ని తీసుకొని డైరెక్ట్ క్యాంటీన్కి వెళ్తాం.
అక్కడ మన వాళ్ళకి దిమ్మ తిరిగిపోవాలి. ఏమైంది ప్రియా? ఏం లేదు, మొత్తానికి సాధించావు. నెక్స్ట్ ఏంటి? నీకంటే మంచి కంపెనీలో జాబ్ వచ్చిందని నీకు కుళ్ళు కదా? అదేం లేదు, ఆనందంలో ఏం మాట్లాడాలో గుర్తు రావట్లేదు. ఓకే, థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. మ్మ్. సరే అయితే నేను వెళ్ళొస్తాను. ఏమి నాయనా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అవును స్వామి, వేణుగోపాల స్వామి దయ వల్ల ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది. చాలా సంతోషం. మొత్తానికి చెప్పినట్టుగానే ఒక్కరోజు పూర్తి కాకముందే ఉద్యోగం సంపాదించావన్నమాట. స్వామి, ఒక్కరోజేంటి? అయినా మీకెలా తెలుసు? నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచమని, ధైర్యాన్ని కలిగించమని నీ మరదలు ప్రియ రోజు నాకు చెప్తుండేది. అవునా? అవును, అంతేకాదు వచ్చినప్పుడల్లా నీకు మంచి జరగాలని పూజలు చేయించేది. మరి ఆ రోజు స్వామి నాతో అలా... అది నేనే నీ ప్రవర్తన మార్చడానికి అలా మాట్లాడాను. అయినా దేవుడు అనేవాడు మనతోనే ఉండి అన్ని పనులు చేయిస్తే మనం చేయడానికి భూమి మీద ఏముండదు. దేవుడు మన సంకల్పంలో ఉంటాడు. నిన్ను నువ్వు నమ్మి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే దేవుడు తప్పకుండా సహాయపడతాడు. సరే, త్వరగా వెళ్ళి ఈ విషయం అమ్మాయితో చెప్పు. చాలా థ్యాంక్స్ స్వామి, నాకు నిజం చెప్పి కళ్ళు తెరిపించారు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. బావా, నువ్వు నువ్వేంటి బావా ఇక్కడ? ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసావా? యాక్సెప్ట్ చేసిందా? మరి ప్రపోజ్ చేసింది విష్ణు ఇక్కడ. మరి ఇంకేంటి, ఫుల్ హ్యాపీ కదా? అంతే కదా. తెలుసా, అక్కడికి వెళ్ళి ఆఫర్ లెటర్ చూపించి నించున్నానంతే. అంత దూరం నుంచి అలా పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుని... బావా, ఏంటి? లేదేదో అంటుకుంది. మరి ఇంకేంట్రా, నీ సంధ్య నీకు దొరికింది. ఇక వారం రోజుల్లో నన్ను మర్చిపోతావు కదా? అంతా అనుకున్నట్టే జరిగింది, కానీ ఒక చిన్న కన్ఫ్యూజన్. ఏంటది? ఇందాక సంధ్య దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఆ గుడికి వెళ్ళానా? వెళ్తే అక్కడ దేవుడు మళ్ళీ నాతో మాట్లాడాడు. ఏం చెప్పాడో తెలుసా? జాబ్ ఉంటే ఓకే అని, లేనప్పుడు నో అని చెప్పే సంధ్య నా పొజిషన్ని మాత్రమే చూసిందని, కానీ నా మనసుని నువ్వే అర్థం చేసుకున్నావని, చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన నిన్ను పెళ్లి చేసుకుంటేనే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటానని నాతో చెప్పాడు తెలుసా? అయినా నేను కూడా అందంగానే ఉంటాను కదే. ఇన్నేళ్లలో ఎప్పుడైనా, ఒక్కసారైనా నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదా ప్రియా? సరే, అదంతా వదిలే. నేను ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మాట్లాడు. వావ్.